ఈ మీనింగ్ ఏంటి భరోసా అంటే? ఆ నేమ్ ఎందుకు చూజ్ చేశారు? సో, బేసికల్‌గా మేము అప్పట్లో మేము చాలా చూజీ అండ్ పిక్కీగా డీల్ చేస్తాం. సో, ఏదో ర్యాండమ్‌గా తీసుకొని డ్యూ టు అదర్ హెల్ప్ అక్కడ డొమైన్ అవైలబుల్ ఉంది అనే విధంగా తీసుకోం. సో, చాలామంది ఈరోజు హెల్త్ కేర్‌లో చాలామంది ఒక ట్రస్ట్ అనేది కోల్పోతా ఉన్నారు. హాస్పిటల్స్ అంటే డబ్బు, డబ్బుతో కూడుకుంది. ఒక హాస్పిటల్‌కెళ్ళాలంటే చాలా లాస్ అవుతారు అనే విధంగా జనాల పర్సెప్షన్ ఉంది. హాస్పిటల్స్ మీద ఒక ట్రస్ట్ అనేది లేదు. ఒక హోప్ అనేది లేదు. అందుకనే ఏ ఎలాంటి కైండ్ ఆఫ్ ఇల్‌నెస్ కన్నా వాళ్ళకొక భరోసాగా మేముంటాం. అండ్ భరోసా అనేది ఒక ప్రాచీనమైన వర్డ్. అది హుహు. ఆల్ కైండ్స్ ఆఫ్ కమ్యూనిటీస్‌కి, ఆల్ కైండ్ ఆఫ్ రిలీజియన్స్‌కి చాలా దగ్గరగా కనెక్ట్ అయిన వర్డ్ భరోసా. సో, ఈ భరోసా అనేది పెడితే చిన్న ఆహ్, లో స్కేల్ ఎంప్లాయీస్ నుంచి హై స్కేల్ ఎంప్లాయీస్ వరకు, అన్‌ఎడ్యుకేటెడ్ టు ఎడ్యుకేటెడ్ వరకు అందరికీ ఈ వర్డ్ అనేది కనెక్ట్ అవుతుంది. సో దట్ మనం మార్కెట్‌లో ఈజీగా మనం ఏమైతే ఇస్తా ఉన్నామో అది చాలా ఈజీగా చెప్పగలుగుతాం. అందుకనే ఈ భరోసా హాస్పిటల్స్ అనేది పెట్టడం జరిగింది.